హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ దొండకాయ ఉల్లికారం. ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈజీగా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా కమ్మగా తినొచ్చు. అయితే ముందుగా చూద్దాం రండి. ఇక్కడ దొండకాయలు అరకిలో వరకు తీసుకున్నాం. దొండకాయలని పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 5 ఎండుమిర్చి, జీలకర్ర, చాయ్ మినపప్పు 2, 3 స్పూన్లు, ధనియాలు ఒక 1 ½ స్పూన్ వరకు తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చాయ్ మినపప్పు వేసి ఫ్రై చేయాలి. అలాగే అందులోకి జీలకర్ర వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. తర్వాత ధనియాలు వేసి స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి అన్నీ. దొండకాయ ఉల్లికారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. క్యారేజ్లో కూడా పిల్లలకి పెట్టినా, అలాగే ఆఫీస్కి వెళ్ళి మీ హస్బెండ్స్కి పెట్టినా చాలా హ్యాపీగా అందరూ తింటారు. తర్వాత ఇక్కడ కారంకి సరిపడా ఒక 4, 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. మీ కర్రీకి సరిపడా వేసుకోండి. కర్రీకి సరిపడేటట్టు ఎండుమిరపకాయలని తీసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి కదా, చూసుకొని వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ ఇలా మగ్గితే మనం ఫ్రై చేసినప్పుడు మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రైస్లోకి అలాగే చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గిపోవాలి. మూత పెట్టి అలా మగ్గించుకోండి. ఇది పప్పుచారు సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వచ్చినా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా టేస్టీగా అంతే ఇష్టంగా తింటారు. అలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. తర్వాత అదే కళాయిలో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. దొండకాయలు అనేది తొందరగా మగ్గిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే దొండకాయ ముక్కలు టైం పడతాయి కదండి మగ్గడానికి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసి తొందరగా మగ్గిపోతాయి. ఇలా వేస్తే స్లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. దొండకాయలు అనేది బాగా మగ్గిపోవాలి. గుర్తుంచుకోండి, మగ్గితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నీ బాగా మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లికారానికి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, దొండకాయ ముక్కలు అనేది బాగా మగ్గాయి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసాం కాబట్టి మరీ ఎక్కువసేపు అక్కర్లేదు, కానీ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. మరీ గంటలు ఏం ఫ్రై చేయక్కర్లేదు. ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. కలుపుతూ ఫ్రై చేయండి, లేదంటే అడుగంటుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ
దొండకాయ ఉల్లికాయ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇక్కడ మాకు కారం కొద్దిగా సరిపోలేదు, మేము కొంచెం యాడ్ చేసుకున్నాము. మీరు కూడా మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఈ స్టేజ్లోనే కారం ఉప్పు అనేది చూసుకుంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సార్ చేసుకుని తిన్నారంటే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అంతే కమ్మగా, అంతే రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. అలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.